హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ అవతారాల్లో చూసైతే ఎవరు భయపడకండి, ఎందుకంటే ఈ వీడియోస్లో కొంచెం ఫేసెస్ అందరూ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇంకా పని ఉన్నప్పుడు మనం ఫేసెస్ రెడీ అవ్వడం చేయడం అయితే కుదరదు కదా. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర అనమాట, నెక్స్ట్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర 4 days ఉండే పండుగ. తర్వాత ఒక 2 days మధ్యలో గ్యాప్ వచ్చేసి మా ఊర్లో మా ఇంటి దగ్గర అనమాట పండగ. సో ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా అడిగామన్నమాట, ఇట్లా సున్నం వేయడానికి కావాలి అంటే. ఎవరు కూడా పండగ దగ్గరకు వచ్చింది కాబట్టి ఎవరు మాకు దొరకలేదు. ఇంకా మేమేం ఆలోచించామంటే, మనమే ఉన్నాం కదా, మన ఇంట్లో పెయింటింగ్ మనమే వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా మేమే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ మా బావగారు, అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్, రెండో బావ, అలాగే మా అక్క, నేను, మా అక్క వాళ్ళ రెండో అక్క వాళ్ళ కూతురు, ఇద్దరు కూతుర్లు, ఇంకా అందరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట. మా హస్బెండ్ కూడా ఉన్నారు. మా హస్బెండ్ వచ్చేసి బయట చూస్తున్నారు అనమాట, బయట సున్నం వేయడం ఆయన చూసుకుంటున్నారు. మేము ఇంటి లోపల మేము స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ ఎక్కడ కనిపించలేదు కదా మీకు, సో కనిపిస్తారు మీకు కూడా, ముందు అయితే వీడియోస్లో ఉన్నారు. ఇంకా ఇక్కడ అందరితో నేను చెప్తున్నాను, వీడియోస్ తీసి పెడతాను, ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది, అందరు హాయ్ చెప్పండి అంటే. పాప ఇంకా వాళ్ళు వద్దు పిన్ని, అవతారాలు బాగాలేదు పిన్ని అంటే, ఒక మెమరబుల్గా ఉంటుందిరా, దాంట్లో తప్పేముంది, మనం చేసే కష్టం మనం చూపించడంలో తప్పు లేదు కదా. సో అందుకని నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను, ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అని చెప్పి అయితే వీడియో తీసుకున్నాను. ఇంకా మా అక్క వాళ్ళ పాప వీడియో తీస్తుంది యాక్చువల్గా. ఇంకా అక్కని కూడా చూపిపో మమ్మీని కూడా అని అంటే, వద్దు కానీ పోపో అని చెప్పేసి అంటుందన్నమాట ఇక్కడ. సో కాకపోతే ఊరు వెళ్తే మాత్రం అందరం కలిసే ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా పిల్లల స్కూల్ గురించి, మనం చేసే జాబ్లో వర్క్ల గురించి, ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్లో ఉంటున్నాం. కానీ సమ్మర్ హాలిడేస్ వస్తే మాత్రం అందరం ఊర్లోనే ఉంటామన్నమాట. ఇంకా ఆ రోజు పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఈవినింగ్ 7 కల్లా మొత్తం పెయింటింగ్ అయిపోయిందనమాట, లోపల వేయడం అలాగే బయట వేయడం కూడా. ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ పారిగోడ ఉండే అనమాట, ఇంటి చుట్టూ ఉంటుంది కదా. సో పారిగోడ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నేను, మా వారు, మా బావగారు అందరం కలిసి వేసేసామన్నమాట. సో ఇంకా వేసిన తర్వాత ఇంకా వంటలు చేసుకొని అందరం ఏం చేసామంటే, ఇంకా నిన్న మొత్తం 2 days మధ్యలో గ్యాప్ కదా ఫ్రెండ్స్, ఒక డే మొత్తం వర్కే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే రోజు కూడా మార్నింగ్ కొద్దిగా ఉంటే అంతా చేసేసుకొని ఇంకా మేము మాకు ఊరి దగ్గరలో పెద్ద చెరువులాగా ఏరు ఉంటుందన్నమాట. ఆ ఏరు దగ్గరికి పిల్లలు ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళినప్పుడల్లా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తాము. పిల్లలతో పాటు మేము కూడా చిన్నపిల్లలం అవుతామన్నమాట ఇంకా ఆ టైంలో అక్కడ ఆడుకోవడానికి. సో ఇంకా అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఫుల్ అలసిపోయాం ఫ్రెండ్స్. ముందు రోజు అయితే ఫుల్ వర్క్ కదా, మేము ఇంటికి వెళ్ళంగానే స్టార్ట్ చేసాము. ఇంకా కంటిన్యూగా మాకు వర్క్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ మా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, సో మా అక్క వాళ్ళ కూతురు వాళ్ళ అత్తయ్య కూడా వచ్చారు, అంటే మాకు వియ్యపురాలు అవుతారు. అలాగే అక్క అని పిలుస్తాం మేము, వియ్యపురాలు అని అయితే మేము అంతగా అక్క చెల్లెలాగానే కలిసిపోతాం అందరము. సో పాపం తన అక్క ఈసారి ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి, కానీ మా అందరికీ వంట అయితే బాగా చేసి పెట్టింది అనమాట. మేము వర్క్ చూసుకున్నా కూడా వంట బాగా చేసి పెట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపకి ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళాము, అక్కడ బాగా ఆడుకున్నాము. మా అక్క వాళ్ళ పాపకైతే బైక్ నేర్చుకోవాలని చాలా ఆశ అనమాట. సో నేను కూడా ఇంకా ఆ బైక్ అయితే తోలాను అనమాట లాస్ట్కి. ఇంకా అలా అంతా పండగలన్నీ అయిపోయాయి, అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే మళ్ళీ ఆ తర్వాత ఫోన్ అయితే ముట్టుకోలేదు ఫ్రెండ్స్. ఊర్లోకి వెళ్తే అస్సలు సిగ్నల్ ఉండదు, వీడియోస్ కూడా తీసే అంత టైం లేదు. ఇంకోటి మా ఇంట్లో మేమే చూసుకోవాలి కాబట్టి, మా అత్తయ్య చెప్తుంటే మేము చేస్తాం కాబట్టి ఇంకా వర్క్ అయితే ఫుల్ వర్క్ ఉండే, ఫోన్స్ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇది ఇంకా పండగ అయిపోయాక లాస్ట్ డే రోజు ఎక్కడిదక్కడ అయిపోతుంది కదా, అప్పుడు అనమాట. కొంతసేపు అక్కడ డీజే ఇట్లా తెప్పించుకొని పాటలు పెడుతుంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అక్క మనవరాళ్ళు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళతో డ్యాన్స్ జస్ట్ కూర్చొని అలా ఒక స్టెప్ అయితే వేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు మాకైతే బియ్యం పోసారనమాట పండగ పేరు మీద. సో ఫస్ట్ పండగకి పోసారు, అలాగే ఇప్పుడు లాస్ట్ పండగ కాబట్టి మళ్ళీ పోస్తారు. మా సైడ్ అయితే అలానే చేస్తారు. సో ఇంకా ఇక్కడ 5 మంది ముత్తైదులతోని నాకు, మా అక్కకి ఇద్దరికి కూడా అమ్మ వాళ్ళు అయితే బియ్యం తీసుకొని వచ్చారు. సో ఇక్కడ బియ్యం పోస్తున్నారు. అలాగే అత్తమ్మకి, అత్తమ్మ తరపున అమ్మ వాళ్ళు అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా ఇక్కడైతే వరుసగా ఒకరి తర్వాత ఒకరు 5 మంది ముత్తైదులతోనైతే వడి నింపుతున్నారనమాట, వడి బియ్యం పోస్తున్నారు.
ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేసే ఉంటాను నేను, మీరు చూసున్న వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చూడని వాళ్ళైతే ఒకసారి చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంకా నేను అక్కడక్కడ తీసిన క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. మొత్తం వీడియో అయితే డే ఫుల్గా అయితే తీసింది లేదు. సో ఇంకా ఇక్కడ ఫైనల్గా పండగ అంతా ప్రశాంతంగా అయిపోయిందనమాట. సో బియ్యం కూడా పోసుకోవడం అంతా అయిపోయింది కదా. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంకా 2-3 ఉన్నారనమాట. అందరు కలిసి డీజే అయితే పెట్టించారు. నైట్ 12 వరకు అయితే ఆడుకోండి ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి. ఇంకా మేము ఆడాలి అంటే ఇంకా ఊర్లో వాళ్ళందరూ మ్యాక్స్ అయితే బతుకమ్మ సాంగ్స్కి అయితే బాగా వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో ఇక్కడ ఇంకా అలా డ్యాన్సెస్ అన్నీ వేసి ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఈ ఫోటో విషయానికి వస్తే, ఈ ఫోటోలో ఉంది మా పెళ్ళి చేసిన పంతులు గారు అనమాట. సో మా పెళ్ళయి 13 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 14 ఇయర్స్ అనమాట. ఈ పంతులు గారి ఆశీర్వాదం వల్ల ఇప్పటి వరకు అయితే మేమందరం హ్యాపీగా ఉన్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ డ్యాన్స్ అయితే చూసేసేయండి ఒక్కసారి, నాన్న కూతుర్ల డ్యాన్స్. మా పాప వాళ్ళ డాడీతో చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను. సో మా హస్బెండ్ కూడా మా పాపతో చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ వీడియో మొత్తం చూస్తుంటే నాకు మా నాన్నే గుర్తుకొచ్చారు. వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు నాన్నని తలుచుకున్నాను నేను. వీళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకైతే మా నాన్న చాలా గుర్తుకొచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే నాన్నతో కూడా నేను ఇలాగే ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. ఇంట్లో చిన్న కూతుర్ని కాబట్టి చాలా గారాబంగా చూసుకున్నారనమాట. సో ఇంకా మా నాన్న లేరు అన్న బాధ కన్నా మా నాన్నని మా హస్బెండ్లో చూసుకుంటాను, అలాగే మా వారు కూడా నన్ను అలాగే చూసుకుంటారు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.